అన్న నమస్తారా? నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తవుతోంది. ఈ 10 నెలల పరిపాలన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా రైతుల పక్షాన వ్యవహరించే తీరు కనుక చూస్తే వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు ఫస్ట్ ధాన్య రైతులు నష్టపోయారని చెప్పి అన్నారు. తర్వాత మిర్చి రైతులు నష్టపోయారని చెప్పి అన్నారు. మన రీసెంట్గా చూసుకుంటే పామాయిల్ ఆటలు రేట్లు లేక అయిపడిపోయినని చెప్పి మాట్లాడారు. ఈ ఏకంగా ఈరోజు మాత్రం పొగాకు రైతులు కూడా నష్టపోయారని చెప్పి రోజుకొక అంశానికి తెరలేపుతా ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ 10 నెలలు రైతులు నష్టపోయిన విధానం ఏమైనా ఉందా, లేదా ప్రభుత్వం ఆదుకున్న విధానాలు ఏమైనా ఉన్నాయా? మాట్లాడేది ఎవరండి అసలు రైతుల గురించి? వాళ్ళకి రైతుల కష్టాలు ఏం తెలుసు? గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా 5 ఏళ్ళు. రైతులకు వీళ్ళు ఏం చేశారు నేను అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పమనండి. దమ్ము ధైర్యం ఉంటే నిజంగా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో రైతులకి మేము పలానా మంచి చేశాము, రైతులకి మేము ఇంత లబ్ధి చేకూర్చాము అని ఖచ్చితంగా చెప్పే దమ్ము ధైర్యం వైసీపీలో ఎంతమందికి ఉంది, అసలు ఎవరికి ఉంది? అసలు అధికారం కోల్పోయి 10 నెలలు అవుతూ ఉంటే ఈ రోజుకి ప్రజల మధ్య కనిపించడు. మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు రైతుల గురించి మాట్లాడతారు. మరోపక్క పసుపు చొక్కా తనంతటికి తన వేసుకుని ఆ పసుపు చొక్కా వేసుకున్న వాళ్ళు ఈ పోలీసుల మీద జులుం ప్రదర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు వచ్చేస్తున్నారని చెప్పి ఒక సన్నాసి మాట్లాడతాడు. లేదంటే మేము అధికారంలోకి వస్తే గుడ్లు ఒప్ప తీసుకొడతాము పోలీసుల్ని అని చెప్పి, గుడ్లు ఓడదీస్తామని చెప్పి ఈ చచ్చు సన్నాసులు చెప్తారు. మేము అధికారంలోకి వస్తే గుంటూరుకి అటు సైడు నరికి చంపేస్తాం, గుంటూరుకి ఇటు సైడ్ ఇంట్లో నుంచి బయటకు లాక్కి కొడతామని చెప్పి ఇంకొక ఎదవ చెప్తాడు. వీళ్ళు ఈరోజు రైతుల గురించి బాధపడుతున్నారా? గత 5 ఏళ్లలో ప్రభుత్వం తరపున రైతులకు రావాల్సిన సబ్సిడీలు ఏమైపోయాయండి? ప్రభుత్వం తరపున రావాల్సిన వ్యవసాయ పరికరాలు ఏమైపోయాయండి? ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన ఏదైతే సున్నా వడ్డీలు కావచ్చు, లేదా బ్యాంకుల నుంచి రైతులకు రావాల్సిన సహకారం కావచ్చు, ఏమైపోయిందండి? గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సున్నా వడ్డీ పథకాన్నే జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి దిగిపోతున్నానని తెలిసిన ఆఖరి 6 నెలల్లో నేను చేస్తున్నాను అని చెప్పి ప్రచారం చేసి తన అధికారంలో దిగిపోయే సమయానికి కూడా దాన్ని చేయలేకపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు వాళ్ళు రైతుల గురించి, రైతుల కష్టాల గురించి ఎందుకంత తాపత్రయపడుతున్నారు? ఎందుకంత దొంగ ప్రేమ చూపిస్తూ ఉన్నారు? గతంలో 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఉల్లి రేటు పెరిగి, మిర్చి రేటు పెరిగే, ఏది రైతులకు కాదండి పెరిగింది. మార్కెట్లో ఒక సామాన్యుడు వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలంటే అప్పటి వరకు 100కి 5 కేజీలు 6 కేజీలు వచ్చే ఉల్లిపాయ 100కి 1 కేజీ కూడా రాని పరిస్థితికి వెళ్ళిందండి. ఏదో కంటి తుడుపు చర్య కింద మార్కెట్లో ఏదో ఒక 10-20 కేజీలు ఏదో అమ్మేసి మేము రైతులకు ప్రజలకు మంచి చేస్తాం, అది చేస్తామంటా ఉన్నారు. అక్కడ రైతులకి మంచి జరగల, ప్రజలకి మంచి జరగల. మరి ఇంకా మీరు చేసింది ఏంటి? ఈరోజు ఎందుకు మరి రైతుల మీద అంత ముసలి ప్రేమ కనిపిస్తూ ఉంది? మీకు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు రైతుల గురించి. పోలవరం పూర్తి చేసుంటే కొన్ని లక్షల హెక్టార్ల భూములు సస్యశ్యామలంగా పండాయి. ఆ మూల నుంచి ఉత్తరాది నుంచి రాయలసీమ చివరి వరకు, అంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా కరువు సీమగా చెప్పుకునే రాయలసీమ కూడా ఒకప్పుడు రతనాల సీమగా చెప్పుకునే విధంగా ఈరోజు పంటలు పండి అక్కడ కూడా సస్యశ్యామలంగా అయ్యే జీవనాడి పోలవరం. ఆ పోలవరాన్ని అటకెక్కించి రైతుల్ని అష్టకష్టాలు పెట్టిన మీరు ఈరోజు రైతుల గురించి ఎందుకు అంత వల్లబోని ప్రేమ చూపిస్తూ ఉన్నారు? పట్టిసీమ ఆ రోజు ఉత్తుత్తి సీమ అన్నారు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కానీ తెలుగుదేశం గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఆ పట్టిసీమ ద్వారా గుంటూరు వరకు కూడా, అటు ఉత్తరాది నుంచి తూర్పు వైజాగ్ నుంచి ఇటు గుంటూరు వరకు కూడా నీళ్లు పారించి సస్యశ్యామలంగా అక్కడ ఉన్న రైతుల్ని సస్యశ్యామలంగా చూసుకుంటూ మంచినీరును కూడా అందించిన ఘనత పట్టిసీమది. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఖరి సంవత్సరం తప్పితే మిగిలిన 3 ఏళ్లలో ఏ రోజైనా పట్టిసీమ వదలాలి, సమయానికి రైతులకు అందించాలి అని చెప్పి ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆలోచించిందా? మరి ఎందుకు ఈరోజు రైతుల గురించి అంత కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు? అదేవిధంగా గిట్టుబాటు ధర
నేను అధికారంలోకి రాగానే రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేస్తాను, నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి పెద్ద పెద్ద సినిమా స్టైల్ డైలాగులు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత పెంచారండి? పెంచడం సంగతి పక్కన పెడదాం, అసలు గిట్టుబాటు ధర ఎవరికి ఇచ్చారండి? నువ్వంటున్న మిర్చి రైతుకి ఇచ్చావా? నువ్వంటున్న ఒడ్లు పండించే రైతుకి ఇచ్చావా? నువ్వంటున్న పొగాకు రైతుకి ఇచ్చావా? నువ్వంటున్న చెరుకు రైతుకి ఇచ్చావా? ఏ రైతుకి ఇచ్చావు నువ్వు గిట్టుబాటు ధర? ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను మూయించావు, కొద్దో గొప్ప కొనే పొగాకు సంబంధించిన ఫ్యాక్టరీలను ఇక్కడ దగ్గరలో గోడాముల్ని సర్వనాశనం చేశావు. రైతులు వరి పండించుకుంటే మీరు ఒక పంట పండించాలి, రెండో పంట పండించకూడదు అన్న ముఖ్యమంత్రి నేనైతే ఎక్కడా చూడలా. నీళ్లు సరిపోవట్లేదు, మీరు ఒక పంట పండించండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఎందుకు రైతుల గురించి అంత దొంగ ప్రేమ చూపిస్తూ ఉంది? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రైతులు చాలా అద్భుతంగా తమ పంటలను పండించుకుంటూ చాలా అంటే గిట్టుబాటు ధర కల్పించింది ప్రభుత్వం, దానివల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు అని నేనైతే ఖచ్చితంగా చెప్పను. ఎందుకంటే అలా చెప్పానంటే ఖచ్చితంగా అబద్ధం అనే కన్నా కూడా వీడు పచ్చ పార్టీ వాడు కాబట్టి ఆ పార్టీని సపోర్ట్ చేయాలి కాబట్టి అందుకనే ఉన్నాయో లేని చెప్తున్నాడు అని అనుకుంటారు. ఈరోజు రైతులు ఎందుకు ఆనందంగా ఉన్నారంటే ఈ 10 నెలల కాలంలో రైతులకి కావాల్సిన సబ్సిడీలు పరికరాల రూపంలో కావచ్చు, డ్రిప్పుల రూపంలో కావచ్చు, లేదా ఇంకో రూపంలో విత్తనాల రూపంలో కావచ్చు, ప్రభుత్వం నుంచి రైతులకి రావాల్సిన సబ్సిడీలన్నీ కరెక్ట్గా వస్తూ ఉన్నాయి. తద్వారా ఈ 10 నెలల కాలంలో 2 పంటలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ 2 పంటల్లో కూడా రైతులు వాళ్ళు అనుకున్న విధంగా పండించుకోగలిగారు. వాళ్ళు అనుకున్నంత ధనం అయితే వాళ్ళకి ముట్టింది. అది ప్రభుత్వం తరపు నుంచి కావచ్చు, లేదంటే దళారుల రూపంలో కావచ్చు, ఎవరి రూపంలో అయినా కావచ్చు, రైతులు కష్టపడిన దానికి సకాలంలో వాళ్ళకి రావాల్సిన నిధులు వాళ్ళకి అందాయి కాబట్టి ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నారు. అలా సకాలంలో రాగలిగినాయి అంటే వాళ్ళు పంట వేసుకునే ముందు రైతులకి ప్రభుత్వం అందించాల్సిన సహకారం అందించింది కాబట్టి, అది కూడా సకాలంలో. నీకులాగా జూన్ జూలైలో పంటలు వేస్తూ ఉంటే నవంబర్ డిసెంబర్లో నేను రైతు భరోసా వేసేసానని చెప్పుకునే రకం కాదు కూటమి ప్రభుత్వం అంది. ఈరోజు రైతు భరోసా రైతులకు ఇవ్వాల్సిన డబ్బుల్ని మొదటి 6 నెలలు ఎందుకు ఇవ్వలేకపోయింది అంటే మీరు చేసిన అప్పుల వల్ల, మీరు చేసిన దుర్మార్గాల వల్ల వాటన్నిటిని సరిచేసుకుంటూ లెక్కలు వేసుకుంటూ దానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది చూసుకుని రేపు జూన్ జూలై నాటికి రైతులు వరి పంటలు మొదలుపెట్టే నాటికి వాళ్ళ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. అదైతే పక్క. సో ఇన్ని ప్రశ్నలు నేను అడిగాను కదా, ఈ ఇన్ని ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకైనా సరైన సమాధానం వైసీపీ దగ్గర ఉంటే నేను చర్చకి సిద్ధం. దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిబేట్కి రావచ్చు. ఇక ఇంతకు మించి నేను చెప్పడానికి లేదు. ఇలాంటి దొంగ ప్రేమలు రైతుల మీద ప్రజల మీద చూపిస్తే నమ్మడానికి 2019 సమయంలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు ఇప్పుడున్నది, చైతన్యవంతులయ్యారు. ఎవరు మంచివాళ్ళు, ఎవరి వల్ల మనకు మంచి జరుగుతుందనేది గ్రహించారు. తద్వారా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళ ముందు మీరు ఎదవల కిందే వాళ్ళ దృష్టిలో పరిగణింపబడతారు తప్పితే ప్రజల మధ్యలో మీరేదో ప్రజల కోసం కష్టపడుతున్నారు, ప్రజల మంచి కోసమే చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారని మీరు అనుకుంటే మీ అంత అమాయకులు ఇంకెవరో ఉండరని అయితే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.